అయ్యో రామా, ఇదే కాదండి. ఫోటో తిన్నగా లేకపోతే పోలీస్ కేసు పెడతారా? అది కాదే, ఆవిడ్ని చూసావా? చిచ్చి, ఇదేం పనండి? ఆవిడని చూస్తున్నారా? అబ్బే అలా కాదు, ఆవిడ్ని చూస్తుంటే నాకు 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 వెంటనే ఆవిడ కావాలనిపిస్తుంది. ఏంటి? ఆయన ఈ వయసులో ఇదేం మాయ రోగం? ఏమైందబ్బా? ఎవరికి రోగం? మీ నాన్నకిరా. అమ్మో అమ్మో, నా కొంప మునిగిందే. మీ నాన్నకి ఈ వయసులో ఆవిడ కావాలంట. నేను ఆవిడ కావాలను, అంతే కదా. మాట్లాడుకుంటూ నీకు ఆవిడ కావాలా? మరి ఈవిడ? నాకు ఈవిడ కావాలి, ఆవిడ కూడా కావాలి. అమ్మో అమ్మో, ఆయనకేదో దయ్యం పట్టింది. ఏంటి? ఏమైంది? గోల ఏంటి? చూడమ్మా, మీ మామయ్యకి ఆవిడ కావాలంట. అవును, ఈయనకి ఆవిడ కావాలంట. మీరు ఊరుకోండి అత్తయ్య, మామయ్య మరి అంత చెడ్డవారు కాదు, ఆయన మీరు కూడా ఏంటండి. అవును అవును అవును, నాన్న ఏంటి గోల? నాకు ఈవిడ కావాలి, ఆవిడ కూడా కావాలి. నువ్వు అడిగింది ఆవిడనా? ఆవిడ? ఓ చిచ్చి, నేను పెరుగు ఆవిడ తినాలనిపించి అడిగాను, అంతే. అదేంటి మామయ్య, ఇంత పొద్దునే ఆవిడ కావాలి అంటారు? పోనీలే తల్లి, మీ మామయ్యకి ఆవిడ అంటే చాలా ఇష్టం. అత్తయ్య, మీరు కూడా నా ఆవిడ కాదు. అదే అదే, ఆవిడ కాదు, ఆవిడ కాదు కాదు, ఆవిడ చేస్తాను. మీ పని బాగుంది మామయ్య, రాజాలాగా అరుగుతారు, అత్తయ్య శుభ్రంగా చేస్తారు. ఏమన్నావు నాని? రాజా లాగానా? అవును, రాజాలాగా. విన్నావా విజయం? రాజా అంట. వినకేం విన్నాను, కానీ మీరేం విన్నారో చెప్పండి. అదేంటి అత్తయ్య, రాజాలో ఏముంది? అవునమ్మా, రాజాలో ఏముంది? అది అది మరేమో, రాజా అంటే నాకు కాజలు కావాలి. ఏంటి, కాజాలు కావాలా? ఏంటి మీ నాన్న? అమ్మో, ఈ గోల నేను భరించలేను, నేను ఆఫీస్కి మరి నేను? అమ్మో, నా వల్ల కాదు, నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను. చెప్పమ్మా రాణి. ఇదిగో, ఈ 10 రోజుల్లో పిల్లలకి స్కూల్ సెలవులు కదా, కాస్త ఆడుకోమని చెప్పండి, హోంవర్క్ చేయించండి. సరే తల్లి, జాగ్రత్త. నేను బాగానే ఉంటాడు, మీ గురించే కంగారుగా ఉంది. విజయం, అందరూ వెళ్ళిపోయారు కదా, తొందరగా కాజాలు ఆవిడ చేసే, ఈ రోజుకి చాలు. తాతయ్యకి ఏమైంది? ఏం చెప్పమంటావురా, ఒకటే తిండి ఆవ. వీడికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఒరే యావ కాదు, తిండి యావ. వీళ్ళకి ఎలా చెప్పాలి? మీ తాత ఎప్పుడు ఫుడ్ ఇటు ఇటు, తరువాత పాటో పాటు, ఇది నా పేటో పేటో. నీకు ఇష్టం ఎక్కువ వాయికుకే. చేయకపోతే ఊరుకుంటారా? ఒకటే నస పెడతారు. నాస పెట్టారా? ఓ వావ్, నాకు నాస అంటే చాలా ఇష్టం. నాస కాదురా, నస. నాస నాస సేమ్ థింగ్. నీ తాతగాడికి చెప్తాను. తాతగాడికి కాదురా, తాతగారికి. యా సేమ్ థింగ్. వీడికి తొందరగా తెలుగు నేర్పించాలి. తాత బామ్మ సార్, నువ్వు నాస పెట్టాలి. నేను నాస పెట్టాను కదా, బామ్మ చెప్పింది తొందరగా పెట్టు. నేను నాస పెట్టేమేమిటబ్బా? ఒసే విజయం విజయం, నేను నాస పెట్టేమేమిటే? నా బొంద, మీరు నేను నాస పెట్టడం ఏమిటి? అదే కదా, సరే. అమ్మయ్యా, ఇప్పుడు ఏమీ అడగలేదు. ఏంటో అబ్బే, ఏం లేదు, నస పెట్టకండి. యా నాస, she said again. ఏమన్నా విజయం? నా నసన్నావా? నువ్వు నస అంటే నాకు 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 పడసపట్టి పూలు కావాలి ఇప్పుడే. ఏంటి
అమ్మో వీడి సగం సగం తెలుగుతో నా వల్ల కాడు, చిచి నా వల్ల కాదు. వాసు రాణి వల్ల కాదు అంటే వల్ల కాడు అని వీడికి తొందరగా తెలుగు నేర్పించాలి. కదా అమ్మా. ఒరే ఆన్లైన్ లో చదివితే ఇదిగో ఇలా తగలడితే కాస్త బడికి పంపండి రా వాడిని. సరే అత్తయ్య. అమ్మో తెలుగు తల్లి, ఇప్పుడు తెలుగు బడి ఎక్కడ దొరుకుతుంది? తల్లి రాణి ఏంటి తలుచుకున్నా? ఓ గాడ్, అది మీరు. నేను తెలుగు తల్లిని. అమ్మో తెలుగు తల్లి అని పిలిచావుగా. ఓహో అలాగే మీరు పడిందా? ఏంటో ఇంతకీ ఏంటి నీ బాధ, నీ భయం, ఎందుకు కంగారు? ఏం చెప్పమంటావు తల్లి? వీరికి తెలుగు బడి అర్జెంటుగా పెట్టాలి ఎక్కడ అని. అమ్మా అమ్మా, వీరేనా నీ కొడుకు? అవును తల్లి, వీడే. చాలా ముద్దుస్తున్నాడు. అమ్మా అమ్మా, హూయు మాట్లాడలేదు. దింగేంటి రాణి? డింగు లేదు కింగు లేదు తల్లి. మరి తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడి డింగు అయింది. ఇదేం కలుపురం రాణి? పాలు నీళ్ళు కలిపినట్టు. అదే తల్లి నా గొడవ. వీరికి అర్జెంటుగా తెలుగు బడిలో పెట్టాలి. ఎక్కడ? పిచ్చిరాను, తెలుగు నేర్పించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, కానీ మంచి తెలుగు పూర్తి తెలుగు నేర్చుకోవాలనుకుంటే మాత్రం అది మన బడిలో మాత్రమే కుదురుతుంది. సరే తల్లి,